పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలో మరొకసారి రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే డ్రగ్స్పై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపై ఈగల్ టీంను రంగంలోకి దింపింది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసేందుకు కంకణం కట్టుకుంది. కానీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలంగా మారింది. ఈ పార్టీలో ఏపీ ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మరికొందరు దొరకడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం పైన కేటీఆర్ స్పందించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగితే అందులో డ్రగ్స్ తీసుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలు మానవులను రాక్షసులుగా చేస్తాయని, బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉన్న వ్యక్తులు కూడా మాదక ద్రవ్యాల వాడకాన్ని ఆశ్రయించడం దురదృష్టకరమన్నారు కేటీఆర్. ఇక డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ ఖండిస్తుందన్నారు. ఇక ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో దొరికిన వారిని రాజకీయాలకు అతీతంగా శిక్షణ పడాలి, ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ టెస్టును స్వాగతిస్తామని కూడా కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో కలవరం రేపుతున్నాయి. డ్రగ్స్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటిస్తారా, లేదంటే ఈ యొక్క శిక్షలు పడడానికే స్వాగతిస్తారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా నిన్న జరిగినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ యొక్క డ్రగ్స్ పార్టీలో మొత్తం 6 పాజిటివ్గా వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటుగా ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఉండడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. అటు ఏపీలో పాటుగా అటు తెలంగాణలో 2 రాష్ట్రాలలో కూడా ఈ యొక్క అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు డ్రగ్స్ వీరికి ఎలా లభించింది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎంతకాలంగా ఈ యొక్క డ్రగ్ను వీరు సేవిస్తున్నారు, రకరకాల అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా కూడా ఉపేక్షించే లేదంటూ ఇప్పటికే ఎస్పీ దీనికి సంబంధించిన వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ఏ విధంగా ముందుకు పోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.